ఏంటి అప్పారావు, ఈరోజు పూజని తెలుసు కదా. నిన్న మా కోడలు గారు నీకు 500 రూపాయలు డబ్బులు ఇచ్చారా? నేను తామర పూలు తెమ్మంటే కలువ పూలు తెచ్చావేంటి? అదేంటండి, మీకు తెలుసు కదండి ఈ చుట్టుపక్కల చెరువులు ఎక్కడ నీళ్ళు లేవని. అవునయ్యా తెలుసు. మరి ఎలా తెచ్చావు? నేను రాత్రి 1 గంటకి వెళ్ళి దూరంగా ఒక చెరువులో ఉంటే తీసుకొచ్చాను. ఎంత కష్టమో తెలుసా? అవును, నీకు అసలు భయమే లేదా? భయం ఎందుకండి, ఆ భయం ఉండకూడదనే మా అమ్మగారిని ఒక మంచి కథ చెప్పారు. అది ఎప్పటికి గుర్తుంది, మీరు వింటారని చెప్తాను. సరే చెప్పు చూద్దాం. ఒక వ్యక్తిని ఏదో తప్పు చేశాడన్న అనుమానంతో ఆ దేశపు రాజు జైల్లో పడేయించారంట. ఒక భటుడు ఆ ఖైదీని భూగృహంలో ఉన్న చీకటిలో పడేసి ధనామని ఇనుప తలుపులు వేసేశాడు. ప్రతిరోజు భటుడు తిండి ముంతలో నీళ్లు ఇచ్చి తలుపులు వేసుకుని పోయేవాడు. ఈ విధంగా ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయంట. జైలు జీవితాన్ని భరించలేక ఆ ఖైదీ చచ్చిపోవాలనుకున్నాడంట. ఆహారం తెచ్చే భటుడి మీద దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం భటుడే చంపేస్తాడులే అని అనుకున్నాడంట. ఒక్కసారి చూద్దామని జైలు తలుపులు తోశాడు. బళ్ళు తెరుచుకున్నాయి, వాటికి తాళాలే లేవు. అరే, ఇన్నాళ్ళు ఈ తాళాలు లేని జైల్లో ఉండిపోయానా అని ఆశ్చర్యపోయాడు. తెరుచుకున్న తలుపుల నుండి బయటకు వచ్చాడు. ఆ చీకటి దారి వెంట నడిచాడు. ఎవ్వరూ లేరు, ఎవ్వరూ ఆపలేదు. నడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు తనకు అర్థమైంది, ఇన్నేళ్లు ఈ ఊహాజనితమైన అబద్ధపు జైల్లో మగ్గిపోయానా అని తనకు తాను ఆశ్చర్యపోయాడంట. ఏమండి, చివరి ఒక మాట చెప్తానండి, నేను ఖచ్చితంగా బయటపడాలి, నన్ను ఇటువంటి జైలు కట్టిపడేయలేవు అని బలమైన కోరిక ఉంటే ఎప్పుడు కూడా కొత్త జీవితంలోకి స్వేచ్ఛగా రాగలరంట. ఒక విధంగా చూస్తే మనం కూడా కోపం, ఆగ్రహం, పశ్చాత్తాపం వంటి భావాల మధ్యన బందీలుగా ఉండిపోతామంట. అప్పట్లో నాకు పెద్దగా అర్థం కాలేదండి. పోను అనుభవంలో తెలిసింది ఈ విషయాలన్నీ. ఏమండి, మా అమ్మగారు మంచిగా చెప్పారు కదా. అవునయ్యా, చాలా బాగుంది. సరే, రేపు కూడా పట్టనా? ఇప్పుడు వద్దులే, తర్వాత చెప్తాను. సరే, ఉంటానండి.